ఆలస్యం అమృతం విషం అన్ని విషయాలలో పనికొస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం తినే ఆహార పదార్థాలలో కూడా అదేనండి. సీజన్ వచ్చేసింది. మొక్కజొన్న పొత్తులు వేడివేడివి అలా తింటే 1-10 వరకు వేసుకోవచ్చు. అండ్ గ్రీన్ చట్నీ, అల్లం చట్నీ, పల్లీ చట్నీ కాదండి, మన ట్రెడిషనల్ చట్నీ అదేనండి. మామిడికాయ పచ్చడి కానీ, టమాటా చట్నీ కానీ దీన్ని పెట్టుకొని వేడివేడిగా లాగించామనుకోండి, అది తినే వాళ్ళు విత్ నో డౌట్ 15 తినేస్తారు. చూడడానికి చాలా అంటే చాలా యమ్మీగా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. సో మన వంటగదిలో మనం ఎలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మనం చూసేసుకుందాం. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. నేను మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ మీ లవ్ అండ్ కేర్ మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని చూడండి అండ్ మన ఛానల్ గ్రోత్ కి ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను మొక్కజొన్న పొత్తులు ఒలిచేసి అండ్ చక్కగా కడిగి పెట్టేసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ లైట్ గా జీలకర్ర కూడా వేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నాను. మీకు ఈ విషయం ఇలా చూడండి, మనం కచ్చా పచ్చగా కాదండి, చాలా అంటే చాలా ఫైన్ పేస్ట్ గా మనము మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను అదే మిక్సీ గిన్నెలో ఫస్ట్ ఒకటి ఏంటి అంటే మనము అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ జీలకర్రని మనం మిక్సీ పట్టేయాలి. అలా మిక్సీ పట్టిన తర్వాత అందులోనే మనము ఈ మొక్కజొన్న పొత్తులు వేసామనుకోండి, ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ కంప్లీట్ గా మిక్స్ అయిపోతుంది. లేదు మనం లాస్ట్ లో వేసామనుకోండి, అలా కూడా మిక్స్ అవుతుంది, కాకపోతే సగం అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, నేను 2 టైమ్స్ మిక్సీ పట్టాను. అండ్ వాటర్ అస్సలు పోయొద్దండి, ఎందుకంటే మనకి మొక్కజొన్న పొత్తులో వాటర్ క్వాంటిటీ అన్నది ఉంటుంది. సో వాటర్ అస్సలు పోయదు, అది మెత్త పేస్ట్ కిందికి వేసేయాలి. అండ్ అందులోనే మనం ఆనియన్స్, కరివేపాకు అండ్ కొత్తిమీరని చక్కగా చిన్నగా ఫైన్ పేస్ట్ వచ్చేటట్టుగా మనము కట్ చేసుకొని ఇదంతా కూడా మనం కలుపుకోవాలి. అండ్ ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో సోడా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. అండ్ మీకు మొక్కజొన్న పొత్తులకి స్వీట్ కార్న్ కి తేడా ఏంటో తెలుసా? నాకు ఈ తేడా అన్నది తెలియక లాస్ట్ టైం స్వీట్ కార్న్ తీసుకొని మక్కగార లాగా చేశాను. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండి నేను ఎంత బియ్యం పిండి కలిపినా కూడా నాకు అది సబ్స్టెన్స్ అన్నది చాలా లిక్విడ్ గా అయ్యి అండ్ ఆయిల్ లో వేయంగానే చాలా అంటే చాలా వరకు నాకు ఆయిల్ అన్నది పీల్ చేసుకుంది. బట్ ఇది ఏంటి అంటే మొక్కజొన్న పొత్తులు అంటే ఆ స్వీట్ కార్న్ వచ్చేసి మనము హాట్ వాటర్ లో సాల్ట్ వేసి ఉడకబెడతాం. అండ్ ఈ మొక్కజొన్న పొత్తులు వచ్చేసి నిప్పుల మీద కాల్చేస్తాను. ఇది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ తెలియక చాలా ప్రయోగం చేసి ఆయిల్ ఎందుకు ఇంతలా అబ్జర్వ్ చేస్తుంది అన్నది తెలియక తల గొక్కున్నాను. కానీ మా మమ్మీ చెప్పిందని నాకు ఈ డిఫరెన్స్. సో మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, మనం లేత మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా అందులో వాటర్ అన్నది ఉంటుంది. మీకు అది మరీ ఎక్కువగా లూజ్ గా ఉంది అని అనుకుంటే ఒక చిన్న బౌల్ మందము మీరు బియ్య పిండిని వేసేసుకోండి. బియ్య పిండి వేసుకోవడం వల్ల మనకి మొక్కజొన్న పొత్తుల్లో ఏంటి అంటే అది గట్టిగా లూజ్ గా కాకుండా గట్టిగా ఉండేటట్టుగా చేస్తుంది. అండ్ ఇంకొకటి, బియ్య పిండి వేసుకున్నాం కాబట్టి మనకి ఇది క్రంచీగా కూడా వస్తుంది. అండ్ నేను ఐరన్ కడాయి తీసుకున్నాను. మనకి డీప్ ఫ్రై కి ఎంతైతే ఆయిల్ అవసరం ఉందో అంత ఆయిల్ నేను పెట్టేసుకున్నాను. అండ్ నేను చిట్టి మక్క గారెలు చేస్తున్నానండి. సో మీకు ఇది తెలుసా? మీరు జస్ట్ అరచేతుల్లో ఇలా రోల్ అప్ చేసుకొని మన బొటన వేలితోటి ఇలా చుట్టేసుకొని మధ్యలో ఒక సెంటర్ చేసేసి వేడి ఆయిల్ లో వేసామనుకోండి, అయిపోతుంది. మనం 2 హ్యాండ్స్ యూజ్ చేయాల్సిన అవసరము లేదు. క్లాత్ గానీ, పేపర్ కానీ, లేదా స్పూన్ కానీ, ఏమంటారు ప్లేట్ గానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా చిట్టి గారెలు అరచేతులలో నిమిషంలల్లా అయిపోయిందండి. నాకైతే ఎంత మంచిగా అనిపించిందో తెలుసా? అసలు చేశాను అన్నది కూడా అనిపించలేదు. అండ్ ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది. అండ్ ఎప్పుడే కానీ మనకి ఫుడ్ అన్నది లైక్ సీజనల్ వైల్ వచ్చే ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా హెల్తీ. ఇది పెద్దవాళ్ళు, పిల్లలు అన్ని కూడా తినేసేయచ్చు. అండ్ ఇంకొకటి అండి, తెలంగాణ స్టైల్ ఇవి అన్ని కూడా నాన్ వెజ్ లో మంచింగ్ కింద వాడతారు అండి. దావత్లో మన మగవాళ్ళు మంచింగ్లకి, సిట్టింగ్లకి వేస్తారు కదా. సో ఒక పక్కన చుక్క ముక్క అండ్ మంచింగ్ వచ్చేసి ఇలా గారెలు వేసి చూడండి. నేను జస్ట్ అరచేతుల్లో చిన్న గారెలు వేసాను. అండ్ ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అన్నది మనం దాన్ని కలపొద్దండి. సో ఆ తర్వాత అది కొంచెం హార్డ్గా అయిపోయి లోపల అది తిరిగేస్తుంది. సో అప్పుడు మనం ఇలాంటి స్పూన్ తోటి ముందుకి వెనక్కి చేసేసాం అనుకోండి, అయిపోతుంది. మరీ ఎక్కువగా మాడనివ్వద్దు. అండ్ మధ్యలో హోల్ ఎందుకు పెడతాము అంటే అది ఈవెన్ గా కుక్ అవుతుంది. మనం హోల్ పెట్టకపోయినాం అనుకోండి, మధ్యలో సర్కిల్ అంతా కుక్ అవుతుంది, మధ్యలో మాత్రం కొంచెం హార్డ్ గా ఉంటుంది. అదే మనం సర్కిల్ పెట్టామనుకోండి, ఏదైనా సరే మనకి ఈవెన్ గా కుక్ అవుతుంది. అండ్ మరీ హై ఫ్లేమ్ లో మంట పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. అండ్ మీరు ఎలా చేస్తారండి గారెలు? చాలా మంది మక్క గారెలు డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటాం. మీకు ఈ విషయం తెలుసా? ఈ మక్క పిండి తోటి మనం దోశలు కూడా మనం వేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. అది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను చేసేస్తాను. చూడండి, ఇలా మనం అరచేతుల్లో రోల్ చేసుకొని మధ్యలో బొటన వేలితో సెంటర్ పెట్టుకొని అందులో వేసేయాలి. అండ్ ఇలా ఒక్కొక్కటి వేగుతున్నప్పుడు మనకి ఏవైతే కాలినాయో అవి కాలినవి తీసి మనం ప్లేట్ లో పెట్టేసుకోవాలి. పొత్తుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. అండ్ ఇది ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థం కాబట్టి కొన్ని తిన్నా కూడా మనకి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది, ఎక్కువగా ఆకలి వేయదు. అండ్ ఇది డీప్ ఫ్రై ఐటమ్ అయినప్పటికీ కూడా మనం ఇలా బియ్యం పిండి అండ్ పిండి గట్టిగా చేస్తాం
కాబట్టి ఆయిల్ అన్నది అస్సలు అబ్జర్వ్ చేయదు. సో మార్నింగ్ స్నాక్స్ కింద కానీ, టిఫిన్స్ కింద కానీ, లేదా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కింద కానీ మనం చేసేసుకోవచ్చు. లేదు ఫెస్టివల్స్ అప్పుడు నాన్ వెజ్ ఉన్నప్పుడు సైడ్ డిష్ గా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. పిల్లల్ని స్నాక్స్ బాక్స్ కింద కానీ, మనం లంచ్ బాక్స్ ల కిందకి కానీ మనం దీన్ని సైడ్ డిష్ కింద కూడా తీసుకోవచ్చు. చూడండి నాకు అక్కడ కాలిపోయాయి. సో కాలిపోయినవన్నీ వేగిపోయినవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఆయిల్ అంతా వడగట్టేసి నేను బౌల్లో వేసేసుకుంటున్నాను. సో మనకి ఆయిల్ అంతా కూడా ప్రాపర్ గానే హీట్ అవుతుందండి. సో మనకి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వదు. ఎందుకంటే వేసిన వెంటనే కాలింది అనుకోండి లోపల పిండి అన్నది సరిగ్గా కుక్ అవ్వదు. కానీ ఇక్కడ నేను సన్నగా చేస్తున్నాను అండ్ చిన్నగా చేస్తున్నాను అండ్ మధ్యలో హోల్ కూడా పెట్టాను కాబట్టి ఈవెన్ గా కుక్ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో, ఎంత టేస్టీగా ఉన్నాయో. మా పిల్లలు అయితే నా ఇష్టంగా తినేశారు. వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ ని చూడండి. నాకు కూడా వ్యూవర్స్ కౌంట్ పెరుగుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది. మన ఛానల్ కూడా పెరుగుతుంది కదండి. మన ఛానల్ పెరగాలి అని నాకు ఉంటుంది కదా. నేను మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ వీడియోస్ కి లైక్ అండ్ మీ బ్లెస్సింగ్స్ తో పాటు ఒక స్మాల్ పాజిటివ్ కామెంట్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరిచ్చి మన ఛానల్లో ట్రెడిషనల్ కానీ, కుకింగ్ కానీ, డిఐవేస్, మనీ సేవింగ్ టిప్స్ అండ్ చాలా ఉన్నాయి. అండ్ అందులో మీకు ఏవైతే ఇష్టం, ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బిజినెస్ టిప్స్ కానీ, ఇంకా హెల్తీ రెమెడీస్ కానీ, హెల్తీ టిప్స్ కానీ, స్టోరేజ్ ఐటమ్స్ కానీ, సో ఏదైనా సరే మీరు చెప్పండి. నాకు తెలిసింది చేస్తాను, నాకు తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి ఒక వీడియో అన్నది నేను ప్రిపేర్ చేస్తాను. ప్లీజ్ అండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అన్నది చేయండి. చూడండి గారెలు మాత్రం ఎంత చక్కగా వేగిపోయాయో. ఇలా మనం వేగిన గారెలు అన్ని కూడా మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ లోపల మనకి ఆయిల్ అన్నది మళ్ళీ రీహీట్ అవుతుంది. సో ఇక్కడ ఉంది కదండి, మన అరచేతిలో రోల్ చేసేసుకోవాలి అండ్ దాన్ని చక్కగా ఒత్తుకోవాలి. మధ్యలో సెంటర్ చూసేసి దాన్ని ఒక రౌండ్ సర్కిల్ లాగా పెట్టుకోవాలి. సో ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ గ్రోత్ కి కొంచెం సపోర్ట్ చేయండి. మీ దగ్గర నుంచి నేను కేవలం ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఈ హోమ్ మేడ్ హెల్తీ స్నాక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూడండి ఎంత సింపుల్ గా నేను రోల్ చేసి గారెలు చేసి వేస్తున్నాను అన్నది. నాకు ఇదంతా కూడా జస్ట్ 25 minutes ఆఫ్ టైం పట్టిందండి. అండ్ క్వాంటిటీ వచ్చేసి 4 మొక్కజొన్న పొత్తులు నేను తీసుకున్నాను. గుర్తుంది కదండి, మొక్కజొన్న పొత్తులు వేరు, స్వీట్ కార్న్ వేరు. అండ్ వేసిన వెంటనే మనం కలిపేయొద్దు. ఒక 2 minutes మనం అలా వదిలేసాం అనుకోండి, అప్పుడు అవి కొంచెం హార్డ్ కిందికి అవుతుంది వేగినట్టు. సో మనము స్పూన్ తోటి మెల్లిగా ఇలా కలిపేస్తే అయిపోతుంది. చూడండి నాకు 25 minutes లోపల నేను గిన్నె నిండా చేశానండి గారెలు. సో చిట్టి చిట్టి గారెలు ఒకటి అలా పేర్చుకుంటే ఎంత ఎమ్మీగా ఉంటుంది. దీనిలో మీరు పల్లి చట్నీ వేసుకోవచ్చు, గ్రీన్ చట్నీ వేసుకోవచ్చు, పుదీనా చట్నీ వేసుకోవచ్చు, లేదు అంటే టమాటా చట్నీ వేసుకోవచ్చు. నన్ను అడిగితే ఇప్పుడు పుట్టిన కొత్త చట్నీల కంటే కూడా మన పూర్వకాలము మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన మామిడి చట్నీ అండ్ టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. హోమ్ మేడ్ స్నాక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోకి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి. అండ్ అలా వెళ్తూ వెళ్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్.